వెల్కమ్ టు ది లియో. పిచుక మీద బ్రహ్మాస్త్రంలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గత 26 రోజులుగా సమ్మెబాట బట్టి తమ డిమాండ్లను నెరవేర్చాలి అని కోరుతున్న అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించాడు. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దాదాపు 1,10,000 మందికి పైగా ఉన్న అంగన్వాడీల మీద ఈరోజు ప్రభుత్వం అమానుషంగా ఎస్మా ప్రయోగించడం పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అంగన్వాడీల మీద ఉక్కుపాదం మోపటానికి ఈరోజు ఎస్మాను ప్రయోగించారని చెప్పి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదు, ఎస్మా ప్రయోగించినా మా ఉద్యమాన్ని అయితే మేము ఆపేది లేదు, ప్రభుత్వం ఏం చేస్తుందో చేసుకోవాలని చెప్పి వారు కూడా తెగించి చెప్పడం జరిగింది. వాస్తవానికి చర్చల దశలో ఉండగానే ఎస్మా ప్రయోగించడం పట్ల అంగన్వాడీలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు విఫలమైతేనో లేకపోతే ఇంకో కారణం చేతనో తప్పని పరిస్థితి వస్తే ప్రయోగించాల్సిన ఎస్మాను ఈరోజు అంగన్వాడీల మీద కావాలని ప్రయోగించడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎస్మా అంటే ఎసెన్షియల్ సర్వీస్ మేనేజ్మెంట్ యాక్ట్ అని అత్యవసర సేవల నిర్వహణకు ఆటంకం కలగకుండా ఉండటం కోసం తీసుకువచ్చిన చట్టమే ఈ ఎస్మా. ఇది వాస్తవానికి 1981లో అప్పటి కార్మిక సంఘాల ఉద్యమాన్ని అడ్డుకోవడం కోసం తెచ్చిన చట్టం. ఆ తరువాత ఇది ఎక్కడైతే ప్రభుత్వ విధులకు ముఖ్యంగా ప్రజా సేవలకు ఆటంకం ఏర్పడుతుందో అలాంటి చోట దీన్ని వాడవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ అంగన్వాడీలు అనేది ఎస్మా పరిధిలో లేదు. బట్ జగన్ రెడ్డి ప్రభుత్వం వీరిని ఎస్మా పరిధిలోకి తీసుకువస్తూ జీవో నెంబర్ 2 కూడా జారీ చేయడం జరిగింది. వాస్తవానికి ఎస్మా పరిధిలో వీళ్లే ఉండాలని ప్రత్యేకించి నిబంధన అయితే ఏమీ లేదు. ప్రజా జీవనానికి ఆటంకం కలిగే విధంగా, పౌర సేవలకు ఆటంకం కలిగే విధంగా ఉన్నటువంటి ఏ విభాగాన్నైనా సరే దాని కిందకు తీసుకొస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయవచ్చు. అలాగే ఇప్పుడు అంగన్వాడీలను కూడా అత్యవసర సేవల విభాగంలోకి తీసుకువస్తూ జీవో నెంబర్ 2 జారీ చేసి ఎస్మాను అయితే ప్రయోగించడం జరిగింది. ఈ ఎస్మా అనేది 6 నెలల కాలం పాటు ఉంటుంది. ఈ 6 నెలల కాలంలో వారు ధర్నాలు, నిరసనలు, బందులు, హర్తాళ్ళు లాంటివి చేయటం పూర్తిగా నిషేధం. పైగా ఎస్మా ప్రయోగించినప్పుడు పవర్స్ అన్నీ కూడా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతాయి. ఆ సిఆర్పిసి చట్టాలతో సంబంధం లేకుండానే ఎవరినైనా సరే పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చు. ఎస్మా సమయంలో ఉద్యమం చేస్తున్న వారిని ప్రోత్సహించినా, వారికి ధన సహాయం చేసినా లేదా వారికి మద్దతు పలికినా వారు కూడా అందుకు శిక్షార్హులే అవుతారని చెప్పి ఈ చట్టాలు అయితే చెబుతున్నాయి. వాస్తవానికి అత్యంత చిన్న జీతంతో పనిచేసే అంగన్వాడీల మీద ఈరోజు ఎస్మా ప్రయోగించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కావాలనే నిరంకుశత్వంగా వ్యవహరిస్తుంది. వాళ్ళు ఏమడిగారు? ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలలో వేతనం పెంపు కూడా ఒకటి. సో దాన్ని కూడా పెంచాలని కోరుతూ ఒక 10 హామీలు 11 డిమాండ్లు వారి ముందైతే పెట్టారు. ప్రధాన డిమాండ్ వేతనాల పెంపు. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు చర్చలు కూడా జరపకుండానే ఈరోజు వారిని అణగదొక్కాలని ప్రభుత్వం ప్రయత్నించడం అనేది అత్యంత తీవ్రంగా ఖండించదగిన విషయం. నా దగ్గర అధికారం ఉంది కాబట్టి నాకు ఎదురు తిరిగిన ఎవరినైనా సరే నేను గుప్పెడుతో పిసికేస్తాను అంటే ప్రజలు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. సరే, ఈరోజు మీరు పవర్లో ఉన్నారు కాబట్టి ఎస్మాని ప్రయోగించవచ్చు. బట్ రేపటి రోజున వాళ్ళకి కూడా ఓటు అనే అతిపెద్ద ఆయుధం ఉంది. మీరు ప్రయోగించిన ఎస్మా కంటే పెద్ద ప్రయోగం రేపు ఎన్నికల్లో అంగన్వాడీలు చేయబోతున్నారు. ఆల్రెడీ నిన్నే హెచ్చరించారు. మీకు చేతనైంది చేసుకోండి, వచ్చే ఎన్నికల్లో మేమేంటో చూపిస్తామని చెప్పి ఆల్రెడీ అంగన్వాడీలు ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి. సామరస్యంగా ముగించాల్సిన ఈ సమస్యను జగన్మోహన్ రెడ్డి గొడ్డల దాకా తీసుకొచ్చాడు. అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చినట్టుగా చర్చల రూపంలో పరిష్కరించాల్సిన దీన్ని ఈరోజు బలవంతంగా ఎస్మా ప్రయోగించే వరకు కూడా తీసుకువచ్చారు. దీని మీద అన్ని కార్మిక సంఘాలు కూడా తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి 1980లో అప్పట్లో కార్మిక సంఘాలన్నీ కూడా ఉద్యమ బాట పట్టాయి. ఏదైతే కొన్ని కార్మిక చట్టాలలో మార్పులు చేర్పులు చేయాలని నాటి ప్రభుత్వాలు భావించాయో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా ఉద్యమం చేయడానికి సిద్ధమయ్యారు. ఆ రోజు పార్లమెంటు ముందు కూడా భారీ స్థాయిలో ఒక ఉద్యమం చేసి దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దాంతో సమస్య తీవ్రత మరింత పెరుగుతుంది, ఇది ఆటంకం అవుతుందని ఆలోచించిన నాటి ప్రభుత్వం అప్పటికప్పుడు 12 కార్మిక సంస్థలు ఏదైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాటి మీద అయితే దీన్ని విధించడం జరిగింది. తరువాత కాలంలో దీన్నే అటెండెన్స్ రూపంలో అయితే తీసుకురావడం జరిగింది. మనకు 2003లో జయలలిత ఉపాధ్యాయుల మీద ప్రయోగించింది. దాదాపు 1,70,000 మంది ఉపాధ్యాయులను ఒకే కలం పోటుతో వారిని తొలగించడం జరిగింది. తరువాత వారు విధుల్లో చేరడానికి చాలా సమయం పట్టింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత కానీ వాళ్ళు విధుల్లోకి చేరలేకపోయారు. అంటే
ఈ ఎస్మా ప్రయోగించిన సమయంలో ప్రభుత్వానికి ఫుల్ పవర్స్ ఉంటాయి. సస్పెండ్ చేయడమే కాదు, పూర్తిగా తొలగించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా వారు ఎవరైతే ఆందోళన చేస్తున్నారని వారు భావించారో, చట్టాలతో సంబంధం లేకుండా, ముందస్తు నోటీసులు లేకుండానే వారిని అరెస్టు చేసి జైలుకి పంపొచ్చు, జరిమానా విధొచ్చు, లేదా రెండూ కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో అంత కఠినమైన చట్టం. ఇలాంటి చిన్న చిన్న అంగన్వాడీలు, వారి సమస్య చాలా చిన్న సమస్య. సో అలాంటి వాటి మీద ప్రయోగించడం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిరంకుశత్వానికి నిదర్శనంగా చెప్పొచ్చు. వాస్తవానికి దీంట్లో ఏంటంటే రవాణా కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, లేదా పౌర సరఫరాలకు పెట్రోల్ కానివ్వండి, ఇలాగా వాణిజ్య సరఫరాలు కానివ్వండి, ఇలా అనేక రకాల విభాగాలు దైనందిన జీవితంలో ప్రముఖ పాత్ర వహించే విభాగాలన్నీ కూడా ఆ ఎస్మా పరిధిలో ఉంటాయి. బట్ ఇప్పటివరకు అంగన్వాడీ అనేది ఎస్మా పరిధిలో లేదు. బట్ తీసుకొస్తూ జీవో నెంబర్ 2 కూడా జగన్మోహన్ రెడ్డి అయితే విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకసారి వచ్చింది, చూద్దాం. సో ఎస్మాస్త్రం, అంగన్వాడీల పోరుపై చీకటి చట్టం, జగన్ సర్కారు బరితెగింపు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలో అంగన్వాడీలపై జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. 6 నెలలు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకువస్తూ జీవో నెంబర్ 2 అయితే విడుదల చేసింది. అయితే ప్రభుత్వ బెదిరింపులకు లొంగేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 6 నెలల పాటు సమ్మెపై నిషేధం, సమ్మె కాలంలో జీతాల కోత, సమ్మె కొనసాగిస్తే డిస్మిస్ చేసే అవకాశం, సస్పెండ్ కాదు ఏకంగా బర్తరఫ్ డిస్మిస్ చేసే అవకాశం కూడా ఉంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఎస్మా పరిధిలోకి తెచ్చి మరీ చట్టాలు, చర్చల సమయంలోనే ఉత్తర్వులు జారీపై నిరసన. అంటే వాస్తవానికి చర్చల పరిధి, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే ఈరోజు ఎస్మా ప్రయోగించాడు. అలాగే చర్చలు ఒక పక్క కొనసాగుతుండగానే ఈరోజు ఎస్మా ప్రయోగించడం పట్ల తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం ఇక్కడ చూడవచ్చు, ఆ ఎస్మా ప్రయోగించినప్పటికీ కూడా మేము తగ్గేది లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొద్దు నిద్ర వేడాలని చెప్పి అంగన్వాడీలు వినూత్నంగా ఈ విధంగా అయితే నిరసన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఆ సమ్మె ఆపేది లేదు, గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారిపై ప్రతాపమ. అంగన్వాడీ నేత సుబ్బరావమ్మ ఏంటి ఎస్మా అనే దాని గురించి కూడా వచ్చింది. ఇక్కడ చూడొచ్చు, బెజవాడలో జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 2ను కూడా అంగన్వాడీలు తీవ్ర ఆగ్రహంతో అయితే ఆ ప్రతుల మొత్తాన్ని కూడా కాల్చివేయటం జరిగింది. అంటే ప్రభుత్వం సామరస్యంగా గతంలో కూడా సచివాలయ ఉద్యోగుల చేత ఈ అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు బద్దలు కొట్టించి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించింది జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి ఒకరు సమ్మె ఉన్నప్పుడు ఆ కార్యాలయాలను వేరొకరితో తెరిపించే ప్రయత్నం చేయడం అంటే అది రెచ్చగొట్టే విధానం. రేపు సచివాలయ ఉద్యోగులు సమ్మె చేస్తే అంగన్వాడీలతో బదులు కొట్టేస్తారా సచివాలయ తాళాలు? సో అంటే సామరస్యంగా పరిష్కరించాల్సిన ఈ విషయాన్ని గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క చర్చలు జరుగుతుండగానే మరో పక్క ఈ విధంగా ఎస్మా ప్రయోగించి వారిని అణిచివేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే ముఖ్యంగా అది కూడా ఎన్నికలు 2 నెలలు లేని కూడా సమయంలో ఈ విధంగా ప్రవర్తించడం అంటే ఇది పూర్తిగా జగన్ రెడ్డి బరితెగింపుకే. అంగన్వాడీలు నన్నేం చేస్తారులే, నేను ముఖ్యమంత్రిని, నా చేతిలో పవర్ ఉందనే ఒక అహంకారంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎస్మాను ప్రయోగించాడు. ఆ అహంకారం దిగిపోవడానికి ఎంతో కాలం లేదు. ఏ ఉద్యోగులపై అయితే నువ్వు ఎస్మా ప్రయోగించి వారిని తొక్కివేయాలి అనుకున్నావో అదే ఉద్యోగులు రేపటి రోజున ఓటు అనే వాయుధంతో పూర్తిగా నిన్ను రాజకీయాల నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. అందులో సందేహమే లేదు. ఏ విజ్ఞత ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ఎన్నికల సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోదు. 1,10,000 మంది అంటే అక్కడ 1,10,000 కుటుంబాలతో సమానం. అది కార్యకర్తలతో పోదు, ఆ కుటుంబాలతో సమానం. బట్ జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలిసినప్పటికీ కూడా తాను ఒక నియంత మాదిరి వ్యవహరిస్తున్నాడు కాబట్టి ప్రజాస్వామ్య పోకడలను పక్కన పెట్టి ఇలా నియంతలాగా వారి మీద ఎస్మా పరిధిలోకి తెచ్చి మరి ఎస్మా ప్రయోగించడం అనేది పూర్తిగా ఖండించదగిన విషయం. ఏది ఏమైనా వారి న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్న అంగన్వాడీలకు మాత్రం ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఎస్మా ఎంతకాలం ఉంటుంది, మరి దీని మీద సమ్మె కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకుంటాడనేది మాత్రం వేచి చూడాలి.